ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ఎవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ఎవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎస్, అవునండి, ఇది ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాట. ఆమేన్. ఈ మాట ఎన్నటికీ నిరర్థకము కాదండి. మనుషులు ఎన్నోసార్లు మాట్లాడారు కదా, భర్తనో భార్యనో లేకపోతే తెలిసిన వారో స్నేహితులో, నేను ఎప్పుడు మర్చిపోను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ మాటలు పదే సార్లు ఎన్నెన్నో సార్లు వారి నోటి నుంచి మనం విన్నాం. కానీ జరిగేది ఏంటి అంటే, కొద్దిగా మనకు కష్టం రాగానే వారు మనల్ని మర్చిపోతారు, లేదా పరిస్థితులు మరి కొద్దిగా తారుమారవ్వగానే వారు మనల్ని విడిచిపెట్టిపోతూ ఉంటారు. మనుషులు మాట్లాడింది ఎప్పటికి కూడా మరి అది జరగదండి జీవితంలో. ఒకరోజు మాట ఒకలాగుంటే మరొక రోజున ఆ మాట మరొకలాగా ఉంటుంది. కానీ ఎవరు మరచినా ఎవరు విడిచినా ప్రభు విడిచే దేవుడు కాదు. శాశ్వత కాలము తన కృపచేత నడిపించే దేవుడే ఉన్నారు. తన బలమైన కార్యాలు మనల్ని జరిగిస్తూ మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. అందుకనే ఎవరైనా మరుచుతురు కానీ నేను మరవనని ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదాం. మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూసి బ్రతుకుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.